అన్నదానం. అన్నదానం అనే పదం 2 పదాలతో రూపొందించబడింది. అన్నం అంటే ఆహారం, దానం అంటే ఇవ్వడం లేదా దానం చేయడం. అన్ని దానాలలోకెల్లా మహాదానం అన్నదానం అని అంటారు. అలాంటి అన్నదానాన్ని శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈరోజు వచ్చేసి గురువారం. ఎవరైనా ఉపవాసం విరమించాలంటే ఇక్కడికి వచ్చి భక్తులందరూ విరమిస్తారన్నమాట. అన్నదాన కార్యక్రమానికి అయితే అన్నీ సిద్ధంగా అయితే అయిపోయినాయి. వీళ్ళందరూ వచ్చేసి మా కమిటీ సభ్యులు అన్నమాట. పేరు మహేందర్ మైనగర్ శ్రీకాంత్ గారు. చూడు విరోధికు శ్రీకాంత్ హడావిడి సైలెంట్ అయిపోయింది. ఎందుకో మణికంఠ గారు, పాపనా పాపకు రెడీ అయిపోయింది అన్నదానం చేద్దామని. నాన్నకి తోడుగా ఉంటాను వచ్చినట్టున్నది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కిరణ్ చూసుకుంటున్నాడు అనుకుంటున్నాను. ఓకే, ఇట్లా తమ్ముడు చెవిపో కూడా కుట్టించుకున్నా లేటెస్ట్గా. ప్రజెంట్ అయితే వీళ్ళంతా కమిటీ మెంబర్స్ అండి. వీళ్ళే మొత్తం ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయితే చూసుకుంటారు. మొత్తం అయిపోయారు. వంట కంప్లీట్ ఏమేమి చేస్తారు? ఈరోజు అయితే వీళ్ళైతే వంట మాస్టర్లు అండి. ఏమేమి వంటలు చేస్తారో తెలుసుకుందాం. మీ పేరు? ఎక్కడ నుండి వచ్చారు? పెద్దరాగడి. ఒకసారి చూపెట్టారా? కొంచెం ముందుకు రండి. వంకాయ ఆలుగడ్డ. అబ్బా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి పకోడీలు, నోరూరించే పాలకూర పప్పు, బగారా అన్నం అండి. ఓకే ఓకే, సరిపోతుంది. ఆల్రెడీ వడ్డించే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరమైనా సరే అండి, ఈ భూమి మీద జీవించాలంటే కంపల్సరీ వేసుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి ఆహారం ఉండాలి, జీవించడానికి ప్లేస్ అయితే ఉండాలి. ఏ జీవికైనా సరే అండి, ఆహారం అనేది లేకపోతే జీవితమే లేదు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు అన్నారు. అసలు అన్నమే లేకపోతే ఈ భూమి మీద ఏ ప్రాణి కూడా జీవించలేదండి. అలాంటి గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అండి ఒక 3-4 టైమ్స్ అయితే కంపల్సరీ మంచిర్యాల జిల్లాలో తిలక్ నగర్లో హనుమాన్ టెంపుల్ వద్ద అయితే నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమాలు అయితే ఎక్కువగానే జరుగుతూ ఉంటాయండి. భక్తులు కూడా చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమం 10:30కి అలా స్టార్ట్ అయిందండి. చాలామంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఓన్లీ పాలు పండ్ల మీద ఉండి మార్నింగ్ వచ్చేసి అన్నంతో అయితే ఉపవాసం అనేది విరమించుతారన్నమాట. వీళ్ళందరూ తిలక్ నగర్ వాసులండి. పిల్లల నుండి మొదలు పెడితే పెద్దల వరకు ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమానికి అయితే వస్తారు. ఇది నేను స్టార్టింగ్లో వీడియో తీసా కనుక చాలా తక్కువ మంది అయితే వచ్చారండి. ఈరోజు ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, అందుకే నేను ఎక్కువ టైం అయితే అక్కడ స్పెండ్ చేయలేదండి. నేను కూడా అక్కడ అన్నదానం కార్యక్రమానికి అటెండ్ అయ్యి భోజనం అయితే రుచి చూసేసి ఓటు వేయడానికి అయితే వచ్చేసా. ఈ అన్నదాన కార్యక్రమానికండి ఓన్లీ తిలక్ నగర్ వాళ్ళే అని కాదు, హమాలివాడ వాళ్ళు వస్తారు, రాజీనగర్ వాళ్ళు వస్తారు, సూర్యనగర్ వాళ్ళు వస్తారు. చాలామంది భక్తులు అయితే వస్తారండి. భోజనాలు కూడా చాలా రుచికరంగా చేసి పెడతారు ఇక్కడ. భక్తులతో అయితే కలకలలాడుతుందండి ప్రజెంట్ అయితే. ఎవరికైనా సరే అండి, ఎప్పుడైనా అన్నదానం చేయాలనే ఆలోచన వచ్చినా, చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా అన్నదాన కార్యక్రమం అయితే చేయవచ్చు అండి. ఎంతో కొంత మనీ కమిటీ వాళ్ళకో లేకపోతే గుడి వాళ్ళకో ఇస్తే వాళ్ళే మొత్తం అన్ని కార్యక్రమం అయితే అయిపోయే వరకు వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి జస్ట్ ఒక అమౌంట్ ఇస్తే సరిపోతుందండి. మీ పేరు మీద అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. మీరు ఆ రోజు వచ్చి అటెండ్ అయితే సరిపోతుంది.